లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు మళ్ళీ ఓటమి పాలైంది. ఢిల్లీ జట్టు ఆల్రౌండ్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గనక చూసుకున్నట్టయితే 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది లక్నో జట్టు. ఇక ఆ తర్వాత ఢిల్లీ జట్టు 17.5 ఓవర్లలోనే ఆ విజయాన్ని చక్కగా సాధించి ఇక 8 వికెట్లతో గెలుపొందింది. ఇక లక్నో జట్టు మళ్ళీ ఓటమిని చవిచూసింది. ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం రిషబ్ పంత్ ఏమన్నాడంటే, మేము ప్రతి ఓడిపోయిన మ్యాచ్లో కూడా 20 పరుగులు వెనకబడి ఉన్నాము. అది మాకు స్పష్టంగా తెలుస్తోంది. టాస్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ నుంచి చాలా సహాయం లభిస్తోంది. మేము కొంచెం వెనకబడ్డామని తెలుసు కానీ దాన్ని సరిదిద్దుకోలేకపోతున్నాం. లక్నోతో ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ పిచ్ మీద టాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కానీ మేము సాకులు వెతకడం లేదు. మేము ఆయుష్ బదోనితో మ్యాచ్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, మాయాంక్కు ఇంకా సమయం ఉన్నట్లు తెలుస్తోంది అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ను పంపాలన్న ఆలోచన వచ్చిందని పంత్ చెప్పాడు. ముందుకు సాగడం కోసం ఉత్తమమైన కలయికను కనుగొనడం కోసమే ఈ ప్రయోగం చేశానని, అది కాస్త బెడిసి కొట్టిందని చెప్పాడు రిషబ్ పంత్. అయితే ఒక్కొక్కసారి ఆటలో ఇటువంటి కాంబినేషన్స్ను సెలెక్ట్ చేయడం తప్పైతే కాదు. ఖచ్చితంగా ఖచ్చితంగా దానికి సంబంధించి మేము కసరత్తులు చేస్తాము. ప్రతి ఆటగాడు ఒకటే నిర్దిష్టమైన స్థానంలో పరిమితమైపోతాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. ప్రయోగాలు చాలా ఆరోగ్యాత్మకంగా ఉంటాయని మేము ముందుకు నడిచాము. కానీ ఈ రకంగా మాకు ప్రతిఫలం వస్తుందని మేము అనుకోలేదు అంటూ రిషబ్ పంత్ తను చేసిన తప్పు ఒప్పుకుని తన వల్లే మ్యాచ్ ఓడిపోయిందన్న విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.